రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్స్ లాంటి ఎన్నో సంఘాల కృషి భాగస్వామ్యం ఉందన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశ్రీ గౌడ్. వారందరూ ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా నిలబడి పనిచేయాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్లో ప్రైవేటు లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు ధ్వంసమయ్యాయని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 3,000 కోట్లకు పైగానే బకాయిలు పెట్టారన్నారు. లెక్చరర్స్కి కేవలం 10 నెలల జీతాలు మాత్రమే ఇవ్వటం దారుణమని, అది కూడా చాలని జీతాలు ఇవ్వటం బాధాకరమని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్నాయని, తెలంగాణ వస్తే ఆ సంస్థలు మూతపడతాయి అనుకుంటే గత బీఆర్ఎస్ పాలనలో మరింత విస్తరించాయని చెప్పారు. తెలంగాణ వాసులు ఏర్పాటు చేసుకున్న చిన్న కళాశాలల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ప్రైవేటు లెక్చరర్ల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. సపోర్ట్ చేయమని కోరుకోవటానికని రావడం జరిగింది. మరి ఒక సపోర్ట్ చేయడం అనే కాదు, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో కూడా విన్నాము. ఇక్కడ లెక్చర్లు అంటే డే టు డే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో దాంతో పాటు మాకు నవీన్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేయడం జరగడం జరిగింది. సో అదేవిధంగా ఈ లెక్చర్లు కూడా చాలా మంది అంటే వాళ్ళ మెయిన్ పోర్షన్ అనేది అంటే రేపు రాబోయే తరంలో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు ప్రతి ఒక్క పిల్లల జీవితాల్లో. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ కూడా గత 10 ఏళ్ల నుంచి తెలంగాణలో భ్రష్టు పెట్టినట్టుగా చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మాత్రం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని డెవలప్ చేయాలి. ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పడేస్తాం తోలేస్తాం పడగొడుతున్న చెప్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంకొక ఎమ్మెల్యే తోడవుతే అభివృద్ధి కూడా ఇంకా ప్రతిగతిని జరుగుతుంది. కాబట్టి ప్రజల స్పందన చాలా ఆటోమేటిక్ గానే మటుకు ముఖ్యమంత్రి గారు చేయడం తోటి చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం నుంచి వచ్చి చేస్తా ఉండదు. ఎలక్షన్స్ లో డబ్బు కీలకం అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కై చేసినా కూడా కాంగ్రెస్ గెలుపుని ఆపే పరిస్థితులు లేరు. సో ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. బై ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ లో కూడా గెలవడం, గతంలో మాకు అక్కడ డిపాజిట్ కూడా క్రమంలో గెలవడం జరిగింది. ఇక్కడ జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయంగా కనబడుతుంది. అందరు కూడా మేము వి కేమ్ టు ఏ కంక్లూజన్ డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్ ఆల్సో తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక ఉద్యమ సంస్థగా మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసినాం. ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది. దాంట్లో మా హైయెస్ట్ రెస్పెక్ట్ టు ది సోనియా గాంధీజీ. ఎందుకంటే మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం అనే సంస్థను స్టార్ట్ చేసిందే కేవలం తెలంగాణను సాధించడం కోసమని చేసినాం. ఈ రాష్ట్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ సంస్థ కూడా, తెలంగాణ సంస్థ ఏది కూడా తన బైలాస్ లో వీల్ ఫైట్ ఫర్ ది సపరేట్ స్టేట్ అని రాయలే. ఇప్పటికి కూడా అదే చరిత్ర మాకున్నది. తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒకటే మా బైలాస్ లో మా సంస్థ ప్రారంభము తెలంగాణ సపరేట్ తెలంగాణ పోరాటం కోసమే మేము ఫామ్ అవుతాం.